మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి మన 'కాంతార' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సో, ఈ సినిమాలో ఏందంటే మెయిన్ యాస్పెక్ట్ ఏందంటే ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఓకే అనిపించింది. ఎందుకంటే అంటే లాగ్ ఉన్నది ట్రైలర్. ప్లస్ ఏందంటే నాకు ఎక్కలేదు సరిగ్గా ఎవ్వరికీ. ఎందుకంటే బీజీఎంతో గాని, ఇందులో గాని లేదు. అంత ఎందుకో గ్రిప్పింగ్ అనిపియలే నాకైతే సినిమాలో. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్‌లో చూసిన అంటే ఫీల్ వచ్చింది. ప్లస్ ఏందంటే సినిమాలో ఏముందంటే అదే నార్మల్‌గా వీళ్ళు ట్రైబల్స్ టైమన్స్ ఉంటారు. వాళ్ళొక కాంతార ఒక గ్రామంలో వాళ్ళ కులదేవుని పూజించుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. సంథింగ్ ఏదో జరుగుతాయి. రాజు కొడుకొచ్చి వాళ్ళని బానిసత్వం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం, లేకపోతే వాళ్ళని హింసించడం. ఇలా జరుగుతున్న క్రమంలో ఏందంటే అంటే కాంతార ఏరియా యొక్క అంటే అక్కడ బంగారం పండుద్ది. సంథింగ్ ఇంకా పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ గ్రామాన్ని ఒక దేవుడిని స్వాధీనం చేసుకొని అక్కడనే వాళ్ళని బానిసత్వం చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్‌లో ఉండొచ్చు మేబీ. 'కాంతార' సినిమాలో కూడా రాజుకి వీళ్ళకి మధ్య గొడవలుంటాయి. తర్వాత మనకి శివకి తెలిసి తర్వాత పోట్లాడి తన కులదైవాన్ని దక్కించుకుంటాడు. మేబీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పుండొచ్చు. ఎందుకంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి స్టోరీ ఎవరైనా చెప్పుండొచ్చు. లేకుంటే నాకు తెలిసి అంటే ఈ కాన్సెప్ట్ ఏందంటే 'కాంతార' అనే విలేజ్‌లో చాలా బాగా అభివృద్ధి చెందున్నప్పుడు రాజులు పరిపాలిస్తున్న సమయంలో అంటే అలాంటి ఒక స్టోరీ రన్ అవుతున్నప్పుడు గ్రామంలో ఏం జరిగిందన్నది స్టోరీ అనమాట. తన కులదైవం ఆ గుడిని గాని, లేకపోతే సంబంధించిన ఏదో ల్యాండ్‌ని సంపాదించుకోవడానికి మళ్ళా రాజుల మీద తిరగబడతారు. రివల్యూషన్ స్టార్ట్ అయితది. సో, ఈ కాన్సెప్ట్‌లో స్టోరీ ఏంటిది? మళ్ళా డివైన్ స్టోరీ ఏంది? మళ్ళా అంటే 'కాంతార' సినిమాలో కూడా దేవుడు ఆవహిస్తాడు గదా! సో, తనే దేవుడని తెలుసుకున్నాక ఈ స్టోరీ మేబీ 'కాంతార 1లో ఉన్న కొంతమందికి చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళ కొడుకుకి చెప్పొచ్చు. ఈ స్టోరీ అయితే మొత్తం ఏందంటే ఒకప్పుడు జరిగిన కథ ఆధారంగా తీసుకున్నారనుకుంటా. ఎందుకంటే లెజెండ్ అని పెట్టారు గదా! అంటే ఈ కాన్సెప్ట్‌లో జరుగుతుంది గాబట్టి మేబీ మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలీదు. ఈ సినిమా అయితే చూడడానికైతే ఓకే అనిపించింది. ట్రైలర్‌లో అయితే అంత బజ్ అయితే లేదు. బీజీఎం కూడా అంత మామూలుగానే ఉంది. నాకైతే ఎందుకో తేడా కొడుతుంది. అంటే ట్రైలర్‌లోనే సగం చెప్పేస్తారు అసలకి. అంటే అంత బజ్ లేదనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా?